మీనరాశి నవంబర్ మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీనరాశి విషయానికి వస్తే కనుక ఏమవుతుందంటే, ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వ్యయంలోకి వచ్చేటప్పటికి రాహు ఉన్నాడు. ఈ రాహుని కుజుడు చూస్తున్నాడు. ఇకపోతే శనైశ్చరుడు మీనరాశిలో ఉన్నాడంటే జలతత్వ రాశిలో ఉన్నాడనమాట. శనైశ్చరుడు మీకు బాగా తెలుసు, హార్డ్ టాస్క్ మాస్టర్. అయినప్పటికీ కూడా ఇంతకాలంగా మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, కర్కాటక రాశిలోకి ఈ గురుడు ప్రవేశించిన తర్వాత ఈ యొక్క శనైశ్చరుని చూడడం అనేటువంటి జరిగిన తర్వాత చాలా వరకు సమస్యలు అనేటువంటి తగ్గిపోయేటువంటి అవకాశాలు మీకు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క నవంబర్ మాసంలో ఈగోలకి పోకుండా, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ మాసంలో ఏవైతే పనులు ఇంతకాలంగా ఆగిపోయి ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా విజయవంతంగా గడిచిపోతుంది. అది ఎంత కష్టతరమైనా పర్వాలేదు, మీరు పూర్తి చేయగలరు. ఈ అవకాశం మీకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి పూర్తి చేయండి. అటువంటి పరిస్థితుల్లో మీరు విజయాలు తప్పకుండా పొందుతారు. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు అక్కడ రాహువును చూస్తున్నప్పుడు, ఈ రాహువు ప్రయాణాలకు కారణమైనప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. నిప్పుతో జాగ్రత్త, నీళ్లతో జాగ్రత్త. ట్రాఫిక్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెట్లెక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంచేతంటే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా నెమ్మదిగా మీ డ్రైవింగ్ చేయండి. అది 2 వీలర్ అయితేనేమి, 4 వీలర్ అయితేనేమి చాలా నెమ్మదిగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో డ్రైవింగ్ చేయండి. అనవసరమైనటువంటి ఆవేశాలకు పోవద్దు. పోటీతత్వం మాత్రం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. కోపం ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. ఉద్రేకం వద్దు. ఈగో అవసరం లేదు. మీ పనులన్నీ చక్కదిద్దుకోవాలనేటువంటి ఆతృత మీలో ఉండాలి. ఆ పట్టుదల మీలో ఉండాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోండి, పర్వాలేదు. క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత తర్వాత చేసుకుందాం అనేటువంటి ట్రై చేయండి. ఆ రకంగా ట్రై చేయండి. నూతన స్నేహితులు కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఎవరు వాళ్ళు, ఎటువంటి స్నేహితులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ పరిశోధించి ఆ తర్వాత మీ స్నేహాన్ని వాళ్ళతో పంచుకోండి, పెంచుకోండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ సుపీరియర్స్ మిమ్మల్ని నిందించవచ్చు. అంత మాత్రం చేత మీరు రియాక్ట్ అవ్వకండి. మీ సబార్డినేట్స్ మిమ్మల్ని విసిగించవచ్చు. మీరేమి వాళ్ళ మీద కోపగించుకోకండి. మీ పనులు మీరు అలా సజావుగా చేసుకుంటూ వెళ్ళండి. ఈ మాసమంతా గడిచేయండి.